ఈ వీడియోలో మనం మ్యాన్ చేపల ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఈ మ్యాన్ చేపల్ని ఒక ప్లేట్లో వేసేసుకుని దీనిలో ఉన్న మనకి పైలట్ ఫిష్ ఉన్నాయి, వీటిని సెపరేట్గా ఫ్రై చేసుకుందాం। అందుకని వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం। ఇవి మ్యామ్ చేపలు। ఈ చేపలన్నిటిని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చేపలన్నిటిని మనం బయట చేపించినప్పటికీ కొంచెం లోపల ప్రేగులు అవి ఉండిపోతూ ఉంటాయి, అందుకోసమని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం పెరుగు ఉప్పు కూడా వేసి బాగా కలిపేసేసి ఈ ఫిష్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసేయాలి। అలా చేస్తేనే ఇవి నీసు వాసన లేకుండా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట పెరుగు ఉప్పుతో కడిగితే। అలా కడిగేసాను నేనైతే। ఇప్పుడు ఈ కర్రీ కోసం మనము ఉల్లిపాయలను కట్ చేసేసుకోవాలి। మనం తీసుకున్నవి దగ్గర కేజీ వరకు ఉన్నాయి। దీనికోసం అని చెప్పి ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని చక్కగా కట్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోవాలి వెడల్పాటిది। చేప ముక్కలు అనేవి ఒకదానికొకటి అంటుకుని ఊడిపోయే విధంగా కాకుండా వెడల్పుగా ఈ విధంగా ఉన్న గిన్నె పెట్టేసుకుని దీనిలోనికి ఆయిల్ వేసేసుకుని పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసి వేసుకోవాలి। తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు శుభ్రంగా కట్ చేసుకుని కడిగిన ఈ ఉల్లి కాడను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకుని గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి వేగేలోపు మన ఇంట్లో అయితే పసుపు కొమ్ము ఉందండి, పచ్చిది। ఈ పచ్చి పసుపుని ఇలా దంచేసేసి నేను ఈ విధంగా కూరల్లో అయితే యాడ్ చేస్తూ ఉంటాను। చూసారా, పచ్చి పసుపు అవ్వడం వల్ల చక్కగా మంచి పసుపుగా ఉంటుందన్నమాట। మనం చేయి కడుక్కున్నా కూడా ఆ పసుపు అనేది పోలేదు। ఇప్పుడు ఈ పసుపు కూడా కర్రీలో వేసేసి ఇలా మంచిగా తిప్పేసేసి దీనిలోనికి టేస్ట్ తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి। ఆల్రెడీ నేను ఉప్పు పెరుగు వేసి చేపలైతే బాగా కడిగాను, అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది। ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని ఈ విధంగా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం చేపల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా చేపలన్నిటిని యాడ్ చేసేసుకుని చేపలు వేసిన వెంటనే అయితే ఇలా గరిటె పెట్టి తిప్పవచ్చు, తర్వాత ఇంకా గరిట పెట్టి తిప్పే పనే ఉండదన్నమాట। ఎందుకంటే ఈ మ్యామ్ చేపలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, అందుకోసమని త్వరగా ఊడిపోతాయి అన్నమాట। దీనికోసం కారం ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేయాలి। ఈ విధంగా ఉడుకుతూ ఉండగా మనం దీనిలోనికి వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకుని యాడ్ చేయాలి। వాటర్ ఎక్కువ వేస్తే కూడా ఈ చేపలు అనేది చాలా మెతకదనం ఉంటుంది, అందుకని త్వరగా ఊడిపోతుందన్నమాట। ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం క్లాత్ పెట్టి గిన్నెని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కలిపేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి కర్రీ మొత్తం కూడా బాగా వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించేసేయాలి। ఇలా ఎగిరిపోతూ ఉన్న స్టేజ్లో మనం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి। గరం మసాలా కోసం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడింటిని పౌడర్గా పట్టేసేసి మనం ఈ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది। గరం మసాలా కంపల్సరీగా వేసుకోవాలి, ఇది ఎందుకంటే చేపల ఇగురు అనమాట, అందుకోసం అని చెప్పి। ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేసి ఉడికించేసి స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు। ఓకే అండి, కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది। ఇలా రెడీ అయిపోయిన ఈ కూరని రైస్తో తింటే చాలా బాగుంటుంది। మనం దీనిలో కావాలంటే కొంచెం చింతపండు పులుసు లైట్గా కావాలంటే వేసుకోవచ్చు, మేమైతే వేసుకోము అనమాట। ఎందుకంటే మేము లెమన్ వేసుకుని ఈ ఇగురు కర్రీని రైస్తో సర్వ్ చేసుకుంటాం, అందుకని మేము
చింతపండు పులుసు వేయం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. మ్యాన్ చేపల ఇగురు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.